మీకు తెలియకుండానే మీ కంప్యూటర్ ఒక యుద్ధంలో పాల్గొంటుందని మీకు తెలుసా? మీరు ఇంట్లో కూర్చొని సినిమా చూస్తున్నా లేదా ఆఫీస్ పని చేసుకుంటున్నా మీ ల్యాప్టాప్, మీ స్మార్ట్ ఫోన్, చివరికి మీ ఇంట్లోని వైఫై రూటర్ కూడా ఇరాన్ హ్యాకర్ల చేతిలో ఒక ఆయుధంగా మారి ఉండొచ్చు. దీన్నే సైబర్ ప్రపంచంలో జాంబీ నెట్వర్క్ అంటారు. అమెరికా రక్షణ వెబ్సైట్ల మీద దాడి చేయడానికి ఇరాన్ మీ డివైస్లనే వాడుకుంటోంది. అసలు ఈ జాంబీలేంటి? మన ఫోన్లు వాటికి ఎలా దొరుకుతున్నాయి? ఈ రోజు ఈ వీడియోలో భయంకరమైన సైబర్ యుద్ధం వెనుక ఉన్న రహస్యాలు బట్టబయలు చేద్దాం. జాంబీ అంటే ఏంటి? ప్రాణం లేకపోయినా ఎవరో చెబితే వినే ఒక బొమ్మ. కంప్యూటర్ ప్రపంచంలో కూడా అంతే. హ్యాకర్లు ఒక చిన్న వైరస్ ద్వారా మీ కంప్యూటర్ సెక్యూరిటీని బ్రేక్ చేస్తారు. ఒకసారి అది మీ సిస్టంలోకి వెళ్ళాక ఆ కంప్యూటర్ మీ మాట వినదు, హ్యాకర్ మాట వింటుంది. మీకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో అది హ్యాకర్లు చెప్పిన పనులు చేస్తూ ఉంటుంది. ఇలా లక్షలాది కంప్యూటర్లను కలిపి ఒక నెట్వర్క్గా మారుస్తారు. దీన్నే బాట్ నెట్ లేదా జాంబీ ఆర్మీ అంటారు. ఇరాన్ ఈ జాంబీలను ఎలా వాడుతుందో తెలుసా? దీనికి వాడే టెక్నిక్ పేరు DDoS, అంటే డిస్ట్రిబ్యూటెడ్ డెనియల్ ఆఫ్ సర్వీస్. ఉదాహరణకు ఒక వెబ్సైట్కు సెకనుకు 1000 మంది వచ్చే కెపాసిటీ ఉంది అనుకుందాం. ఇరాన్ హ్యాకర్లు తమ దగ్గరున్న లక్షలాది జాంబీ కంప్యూటర్లకు ఒకేసారి కమాండ్ ఇస్తారు. ఆ లక్షలాది కంప్యూటర్లు ఒక్క సెకనులో అమెరికా డిఫెన్స్ వెబ్సైట్ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తాయి. అంత లోడ్ భరించలేక ఆ వెబ్సైట్ సర్వర్లు క్రాష్ అయిపోతాయి. యుద్ధం లేకుండానే శత్రువు కమ్యూనికేషన్ వ్యవస్థను ఇలా కుప్పకూలుస్తారు. ఇరాన్ ప్రపంచంలోనే టాప్ 5 సైబర్ పవర్స్ లో ఒకటి. వాళ్ళ దగ్గర మ్యాడీ, రాకెట్ కిటెన్ వంటి డేంజరస్ హ్యాకింగ్ గ్రూపులున్నాయి. మ్యాడీ అండ్ షామూన్ వైరస్ చరిత్ర చాలా భయంకరంగా ఉంటుంది. 2012లో షామూన్ అనే వైరస్తో సౌదీ అరేబియాకు చెందిన సౌదీ అరామ్కో అనే ప్రపంచంలోనే పెద్ద ఆయిల్ కంపెనీలోని 30,000 కంప్యూటర్లను ఇరాన్ హ్యాకర్లు పూర్తిగా తుడిచిపెట్టేశారు. ఇది ప్రపంచ చరిత్రలోని అతిపెద్ద సైబర్ అటాక్స్లో ఒకటి. వీరు కేవలం అమెరికానే కాదు, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, చివరికి భారత్లోని కొన్ని సర్వర్లను కూడా టార్గెట్ చేస్తున్నాయి. వీరు సామాన్యుల కంప్యూటర్లను ఎంచుకోవడానికి కారణం అవి ఈజీ టార్గెట్స్. సామాన్యులు యాంటీ వైరస్లు వాడరు, అప్డేట్స్ చెయ్యరు. అందుకే మీ కంప్యూటర్ వాళ్లకు సాఫ్ట్ టార్గెట్. ఇక్కడ భయంకరమైన విషయం ఏంటంటే మీ కంప్యూటర్ యుద్ధంలో పాల్గొంటున్నట్టు మీకు ఏమాత్రం అనుమానం రాదు. మీ ఇంటర్నెట్ కొంచెం స్లో అవ్వచ్చు లేదా ల్యాప్టాప్ హీట్ అవ్వచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్లో అది అమెరికా పెంటగాన్ మీద దాడి చేస్తూ ఉండొచ్చు. రేపొద్దున ఇన్వెస్టిగేషన్ జరిగితే ఆ దాడి మీ IP అడ్రస్ నుంచి జరిగినట్టు కనిపిస్తుంది. అంటే తెలియకుండానే మీరు ఒక ఇంటర్నేషనల్ క్రైమ్లో భాగస్వామి అవుతున్నారు. ఇది మీ వ్యక్తిగత డేటా, అంటే బ్యాంక్ పాస్వర్డ్స్, ఫోటోలు దొంగలించడం కంటే ప్రమాదకరం. కేవలం కంప్యూటర్లు, ల్యాప్టాప్లే కాదు, ఇప్పుడు మన ఇంట్లో ఉండే స్మార్ట్ బల్బులు, CCTV కెమెరాలు, స్మార్ట్ ఫ్రిడ్జ్లు మరియు వైఫై రూటర్లు ఇరాన్ హ్యాకర్లకు ఫేవరెట్ టార్గెట్స్. వీటిలో సెక్యూరిటీ చాలా తక్కువగా ఉంటుంది. హ్యాకర్లు వీటిని సులభంగా హ్యాక్ చేసి ప్రపంచవ్యాప్త జాంబీ ఆర్మీలో చేర్చేస్తారు. మీరు లైట్ ఆన్ చేసినప్పుడు ఆ బల్బ్ బ్యాక్గ్రౌండ్లో అమెరికా సర్వర్ను అటాక్ చేస్తూ ఉండొచ్చు. ఈ జాంబీ కంప్యూటర్లలోని వైరస్ వెంటనే అటాక్ చేయదు. ఇది నెలల తరబడి మీ సిస్టంలో సైలెంట్గా స్లీపర్ సెల్లా దాక్కుంటుంది. ఇరాన్ నుంచి ఎప్పుడైతే కమాండ్ వస్తుందో అప్పుడు మాత్రమే యాక్టివేట్ అయి యుద్ధంలో పాల్గొంటుంది. అప్పటి వరకు మీకు అసలు అనుమానమే రాదు. మరి దీని నుంచి ఎలా కాపాడుకోవాలి? ఎప్పుడు పైరేటెడ్ సాఫ్ట్వేర్ వాడకండి. ఉచితంగా వస్తున్నాయని డౌన్లోడ్ చేసే సినిమాల్లోనే ఈ వైరస్లు ఉంటాయి. మీ వైఫై రూటర్ పాస్వర్డ్ అడ్మిన్ అని కాకుండా కష్టంగా ఉండేలా మార్చండి. ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ అస్సలు వదలకండి. ఒక మంచి ఫైర్ వాల్ వాడండి. మీరు చేసే ఈ చిన్న జాగ్రత్తే మిమ్మల్ని సైబర్ యుద్ధంలో పావుగా మారకుండా కాపాడుతుంది. యుద్ధం అంటే ఇప్పుడు కేవలం సరిహద్దుల్లో కాల్పులు జరపడం కాదు, కీబోర్డ్ మీద టైప్ చేస్తూ దేశాలనే నాశనం చేయడం. ఇరాన్ చేస్తున్న ఈ జాంబీ వార్ రేపు ప్రపంచవ్యాప్తంగా పెను ప్రమాదానికి దారితీయొచ్చు. మీ డేటాను, మీ డివైస్ను కాపాడుకోవడం అంటే అది మీ దేశాన్ని కాపాడుకోవడమే. ఈ వీడియోను అందరికీ షేర్ చేసి అవేర్నెస్ కల్పించండి. మీ కంప్యూటర్ ఎప్పుడైనా వింతగా ప్రవర్తించిందా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.